శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 205వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో భీమార్జునులిద్దరూ కూడా స్వయంవరంలో ఇతర రాజుల్ని ఓడించడం, ముఖ్యంగా కర్ణుణ్ణి, శల్యుణ్ణి వీళ్ళిద్దరిని కూడా భీమార్జునుడు ఓడించడం, తర్వాత యుధిష్ఠిరుడు దుర్యోధనుని ఓడించడం జరుగుతుంది. రాజులందరూ కూడా చివరికి వాళ్ళ వాళ్ళ రాజ్యాలకి వెళ్ళిపోవటం జరుగుతుంది శ్రీకృష్ణుల వారి యొక్క వాక్యంతో. శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు, ఎలా చెప్పారు అనేటువంటి కథ కూడా ఈ అధ్యాయం చివరిలో చెప్పడం జరుగుతుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ అధ్యాయంలో మనం 36 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. స్వయంవరంలో ఎదురు వచ్చినటువంటి రాజుల్ని భీమార్జునుని ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ వాళ్ళని ఓడిస్తున్నారు. ఆవేశంలో శల్యుడితో యుద్ధం చేస్తూ భీమసేనుడు కాస్త మిగతా రాజసమూహాలందరూ కూడా ఒక్కసారిగా తన మీదకి రావటంతో అక్కడే ఉన్నటువంటి ఒక వృక్షాన్ని తన బలంతో పైకి కూకటి వేళ్లతో పాటు పెకలిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూశాడు ధర్మరాజు. తతో రాజసమూహస్య పశ్యతో వృక్షమారుజత్ తతస్తు భీమం సంజ్ఞాభిః వారయామాస ధర్మరాట్ అని 37 శ్లోకం మనం చెప్పుకుంటున్నాం. రాజసమూహం అంతా కూడా ఒక్కసారిగా భీమసేనుడి మీద పడటంతో అక్కడ ఉన్నటువంటి ఒక మహావృక్షాన్ని వేళ్లతో పాటుగా పెకిలిస్తుంటే ఆ దృశ్యాన్ని చూసినటువంటి ధర్మరాజు ఆపేస్తున్నాడు. ధర్మరాట్ అన్నాడు. ధర్మాన్ని ఆచరించడంలో రాట్, విరాట్, సమ్రాట్, అధిరాట్, మహానుభావుడు, గొప్పవాడు. అట్లాంటి ధర్మనందనుడైనటువంటి యుధిష్ఠిరుడు సంజ్ఞాభిః వారయామాస భీమం, భీమసేనుని తన సంజ్ఞలతోనే వారించాడు. అంటే మానవాతీతమైనటువంటి యుద్ధం చేయకూడదు. ఇక్కడ బ్రాహ్మణ వేషంలో ఉన్నావు కాబట్టి నీ బలాన్ని మాత్రమే ఉపయోగిస్తూ యుద్ధం చేయాలి, ఆయుధాలతోనూ లేకపోతే భుజబలంతోనూ. ఇక్కడ వృక్షాలు పీకటాలు, రాళ్ళు కొండరాళ్ళు విసిరేయటాలు ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే అట్లాంటివి చేసేటువంటి వాళ్ళల్లో స్పెషలిస్టులు ఎవరయ్యా ఉన్నారంటే భీమసేనుడు అనే పేరు అందరికీ తెలుసు కాబట్టి గుర్తుపట్టేస్తారు. దాంతో ధర్మరాజు తొందరపడుతున్నటువంటి, ఆవేశపడుతున్నటువంటి భీమసేనుని ఇటువంటి సందర్భాల్లో సంజ్ఞలతో వారిస్తూ ఉంటాడు. వెంటనే అన్నగారి యొక్క ఆ సంజ్ఞలు, ఆకార విశేషాలు పసిగట్టాడు భీమసేనుడు. ఆగిపోయాడు. ఆకారజ్ఞ అన్నారు. అసలు జ్ఞ అంటే తెలిసినవాడు, ఆకార ఇంగిత జ్ఞానం ద్వారా తెలిసినటువంటి, అంటే ధర్మరాజు చేసినటువంటి చేష్టలు, సంజ్ఞల్ని తెలుసుకుని ఆయన ఆకారంలో వచ్చిన మార్పులు, ఆ కనుబొమ్మలు ముడివేయటం, చేతులు వేళ్లను కదిలించడం, ఇట్లాంటి సంజ్ఞలు తెలుసుకున్నటువంటి భీమసేనుడు కాస్త ఆగిపోయాడు. ఆకారజ్ఞస్తదా భ్రాతు పాండవోపి న్యవర్తత. ఎప్పుడైతే సోదరుడి యొక్క ఆకార వికారాలు కొద్దిగా మార్పు జరిగాయో, తమ్ముడు అలా చేయమాకు అని చెప్పాడు, పాండవోపి భీమసేనుడు కూడా న్యవర్తత, ఆ చెట్లు పీకటం అనేటువంటి ఆ కార్యం నుంచి నివారించుకొని ఆ తర్వాత మళ్ళీ మహారాజులతో మామూలు యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఇటు పక్కన ధర్మరాజు కూడా, బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ధర్మరాజు కూడా ఏమి ఖాళీగా కూర్చోలే. వచ్చినటువంటి దుర్యోధనాదుల్ని తుదముట్టిస్తున్నాడు. ధర్మరాజస్య కౌరవ్య దుర్యోధనమమర్షణం అయోధయత్ సభా మధ్యే పశ్యతాం వై మహీక్షితాం. మహీక్షితాం పశ్యతాం, రాజులందరూ చూస్తూ ఉండగానే, మహీక్షిత అనే పదానికి అర్థం రాజు, భూమిని పరిపాలించేటువంటి ఆ మహారాజులు చూస్తూ ఉండగానే
అమర్షణం దుర్యోధనం కౌరవ్యం. ఈ కురునందనుడైనటువంటి దుర్యోధనుణ్ణి, అందులో కూడా అహంకార భావంతోనూ పొగరుతోనూ దర్పంతోనూ గర్వంతోనూ పరాక్రమంతో వచ్చేటువంటి ఆ దుర్యోధనుణ్ణి ధర్మరాజస్య యోధయత్ సభా మధ్యలోనే బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ధర్మరాజు కాస్త ఎదుర్కొన్నాడు. ఆ ధర్మరాజు యొక్క యుద్ధానికి దుర్యోధనుడు నిలబడలేకపోయాడు. అక్కడ తతో దుర్యోధనస్తం తు అవజ్ఞాయ యుధిష్ఠిరుణ్ణి అవజ్ఞాయ తెలుసుకోకుండా, ఇతడు యుధిష్ఠిరుడు అని తెలుసుకోలేకపోయాడు దుర్యోధనుడు. నా యోధయత్తదాతేన బలవాన్యైసు యోధనః ఏతస్మిన్నంతరే అవిద్యాత్ బాణేనానతత్పర్వణ. అనుకోకుండా ఇంత బలమైనటువంటి వాడు ఎవరయ్యా అని చెప్పి సుయోధనుడు ఆలోచిస్తూ ఉండేటప్పటికీ ఇంతలోనే వివిధమైనటువంటి బాణాలు విడిచిపెట్టాడు దుర్యోధనుడి మీద ధర్మరాజు. రకరకాలైనటువంటి బాణాలు విడిచిపెట్టేశాడు. దుర్యోధనమమిత్రఘ్నం ధర్మరాజో యుధిష్ఠిరః తతో దుర్యోధన క్రుద్ధో దండాహత ఇవోరగః. దండంతో కొట్టబడినటువంటి మహాసర్పము వలె ఒక్కసారిగా క్రుద్ధుడైపోయాడు దుర్యోధనుడు. ఆ బాణాల దెబ్బలకి, ధర్మరాజు వేసినటువంటి ఆ బాణాల దెబ్బలకి దండాహత ఇవ ఉరగః. ఉరగః ఇవ, దండాహత అంటే కర్రతో కొట్టినటువంటి పాము ఎలా అయితే బుస కొడుతుందో అలా కొట్టాడు. క్రుద్ధుడైపోయాట, బుసలు కొడుతున్నట్టు దుర్యోధనుడు. యుద్ధం ప్రారంభిద్దామనుకునే లోపలే దుర్యోధనుడికి చుక్కలు చూపించాడు ధర్మరాజు. ప్రత్యయుధ్యత రాజానం యత్నం పరమమాస్థితః చిత్వా రాజా ధనుస్సజ్జం ధార్తరాష్ట్రస్య సంయుగే. ధార్తరాష్ట్రుడైనటువంటి ఆ దుర్యోధనుడి యొక్క సజ్జం ధనస్సు యొక్క సజ్జం వింటి నారిని కాస్త ధర్మరాజు తన యొక్క బాణాలతో చిత్వా తెంచి బారేస్తున్నాడు, ధనస్సుని విరిచిబారేస్తున్నాడు. అలా యుద్ధం, ధర్మరాజుతో తిరిగి యుద్ధం చేద్దాం అనుకుంటున్నటువంటి ఆ దుర్యోధనుడి యొక్క బాణాన్ని, ధనస్సుని కాస్త విరిచిపారేస్తున్నాడు ధర్మరాజు. ప్రత్యయుధ్యత రాజానం యత్నం పరమమాస్థితః. ఎంతో ప్రయత్నంతో ధర్మరాజు మీద యుద్ధం చేయాలని ప్రతి అయుధ్యత, తిరిగి యుద్ధం చేద్దాం అనుకుంటున్నటువంటి ధార్తరాష్ట్రస్య ధనుస్సజ్జం అంటే దుర్యోధనుని యొక్క ధనస్సుని, ఆ వింటిని కాస్త చిత్వా రాజా సంయుగే, ఆ యుద్ధంలో విడిచి పారేస్తున్నాడు ధర్మరాజు. అభ్యవర్షచ్చరౌహస్త్రం సహిత్వా ప్రాద్రవద్రణం. చివరికి ఎన్ని ధనస్సులు తీసుకుంటున్నా అన్ని ధనస్సుల్ని, ఆ ధనస్సుని విరవటమే కాకుండా సరౌఘైస్తం, ఆ దుర్యోధనుడి మీద శరముల యొక్క వర్షాన్ని కురిపిస్తున్నట్ట. అభ్యవర్షత్సరౌఘై, శరము అంటే బాణము, తన యొక్క బాణాలతో వర్షాన్ని కురిపిస్తున్నట్ట ధర్మరాజు దుర్యోధనుడి మీద. చివరికి యుద్ధం చెయ్యలేక సహిత్వా ప్రాద్రవద్ రణము నుండి పరిగెత్తేశాట, పారిపోయాట అక్కడి నుంచి దుర్యోధనుడు. ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఓ పక్కన పైన మొదటి శ్లోకాల్లోనే కర్ణుడు అర్జునుడి బాణాలు తట్టుకోలేక పారిపోయాడు, శల్యుడు ఓడిపోయాడు. ఇక్కడేమన్నా దుర్యోధనుడే పారిపోయాడు. ఇక దుర్యోధను ఇట్లాంటి వాళ్ళే పారిపోతున్నారు. ఇక దుశ్శాసనుడు కూడా, అతని ఆ మహానుభావుడి యొక్క యుద్ధం ఎలా ఉందో కూడా వర్ణిస్తున్నారు వ్యాసులు వారు. దుశ్శాసనస్తు సంక్రుద్ధః సహదేవేన పార్థివః. దుశ్శాసనుడు తన యొక్క శౌర్య పరాక్రమాలని సహదేవుడి మీద ప్రదర్శించడం చేస్తున్నాడు. సంక్రుద్ధః దుశ్శాసనః అన్నాడు. అంటే కోపించినటువంటి దుశ్శాసనుడు కాస్త సహదేవేన పార్థివ, బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి సహదేవుణ్ణి పట్టుకున్నాడు. ఆ సహదేవుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధ్వాచ సుచిరం కాలం సహదేవేన నిర్జితః ఉత్సృజ్య చ ధనుస్సంఖ్యే జానుభ్యాం అవనీగతః. చివరికి సహదేవుడితో యుద్ధం చేయలేనటువంటి ఈ దుశ్శాసనుడు ఉత్సృజ్య, ధనస్సుని విడిచిపెట్టేసి, సంఖ్యే అనే పదానికి అర్థం యుద్ధమునందు, జానుభ్యాం అవనీగతః, మోకాళ్ళ మీద చతికిల పడ్డాట. అంతే, యుద్ధం చేయలేక అలా సహదేవుడి ముందు అలా జానువుల మీద, మోకాళ్ళ మీద
ఆ భూమి మీద అలా చతికిల పడ్డాడు. నీళ్ళలో చేశాడు సహదేవుడు. తప్పైపోయిందిరా బాబు అని చెప్పి నీ జోలికి రానన్నట్టుగా ఉత్థాయసో అభిదుద్రావసోసిం జగ్రాహ చర్మచ వికర్ణ చిత్రసేనాభ్యాం నుగృహీతశ్చ కౌరవ మా యుద్ధమితి కౌరవ్య బ్రాహ్మణేనా బలేన వై. చివరికి మళ్ళీ లేచి అక్కడి నుంచి సో అసిం జగ్రాహ, అసిం అంటే మళ్ళీ కత్తిని డాలుని తీసుకుని మళ్ళీ యుద్ధం చేయడం ప్రారంభించాడు. చివరికి మళ్ళీ యుద్ధం చేయడానికి ప్రారంభించినటువంటి ఆ దుశ్శాసనుడి కాస్త వికర్ణ చిత్రసేనుభ్యాం నిగృహీతశ్చ కౌరవ, ఓడించడం జరిగింది సహదేవుడు. వికర్ణుడు, చిత్రసేనుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఓడించారు. ఇట్లాంటి కౌరవుల్ని, ఈ సోదరుని, దుర్యోధనుని యొక్క సోదరులందరూ కూడా ఓటమి పాలయ్యారు. చివరికి రాజ సమూహం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఓడిపోయి చివరికి చేత కాక ఒక మాట అంటున్నారు, వీళ్ళు బ్రాహ్మణులుగా కనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళతో ఇంకా యుద్ధం మనం చేయకూడదు అనేటువంటి పనికిమాలిన మాట అంటున్నారు. మా యుద్ధమితి కౌరవ్య, మా యుద్ధం మా యుద్ధం వద్దు వీళ్ళతో, బ్రాహ్మణేనా బలేన వై. వీళ్ళు బ్రాహ్మణులుగా కనిపిస్తున్నటువంటి బలవంతులే బ్రాహ్మణులుగా కనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళతో యుద్ధం వద్దు మనకి. అంతేకాకుండా బ్రాహ్మణులతో ఎప్పుడు యుద్ధం చేయకూడదు. దుస్సహో నకులశ్చోభౌ యుద్ధం కర్తుం సముద్యతై తౌ దృష్ట్వా కౌరవా యుద్ధం వాక్యమోచుర్మహాబలౌ. నకులశ్చ ఉభౌ యుద్ధం, దుస్సహుడు మొదలైనటువంటి వాళ్ళతో నకులుడు యుద్ధం చేశాడు. పైన ఏమున్నా దుశ్శాసనంతో సహదేవుడు చేశాడు. దుస్సహుడు మొదలైనటువంటి దుర్యోధనుడి సోదరుడు, వీళ్ళతో నకులుడు మొదలైనటువంటి వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళని కూడా ఓడించేశారు. పంచపాండవులు 5గురు కూడా కౌరవుల సోదరుని ఓడించడం జరిగింది అక్కడ కర్ణుడితో పాటుగా. తౌ దృష్ట్వా కౌరవా యుద్ధం, ఈ భీమార్జున చేసినటువంటి యుద్ధం చూసి వాక్యమోచుర్మహాబలౌ, మహాబలులైనటువంటి వాళ్ళు ఈ విధంగా వాక్యాలు పలుకుతున్నారు. నివర్తతాం భవంతో వై కుతో విప్రేషు క్రూరత దుర్బలా బ్రాహ్మణాశ్చేమే భవంతో వై మహాబల. బ్రాహ్మణులు ఎప్పుడు కూడా కాస్త దుర్బలులుగా ఉంటారు, బలహీనులుగా ఉంటారు, బలం లేకుండా ఉంటారు. కానీ వీళ్ళలో క్రూరత్వం కనిపిస్తుంది. అయినా కూడా మనం చంపకూడదు. దుర్బల బ్రాహ్మణాశ్చ ఇమే భవంతో మహాబలాహ. క్షత్రియులకి బలం ఎక్కువగా ఉంటుంది, మనం బలవంతులం. వాళ్ళేమైనా బలహీనులు, కానీ వీళ్ళేమైనా కొంచెం క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అయినా సరే మనం వీళ్ళతో యుద్ధం చేయకూడదు. కాబట్టి నివర్తతాం భవంతః, నివర్తతాం, వచ్చేసేయండి, తిరిగి వచ్చేసేయండి, వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి పలుకుతున్నారు రాజులందరూ కూడా. కానీ వీళ్ళిద్దరి యొక్క భీమార్జున యొక్క యుద్ధం చూసి ఆశ్చర్యపోయారు. ద్వావత్ర బ్రాహ్మణౌ, ద్వౌ అత్ర బ్రాహ్మణం అంటే ఇక్కడ యుద్ధం చేసిన వాళ్ళలో ఇద్దరు బ్రాహ్మణులు మాత్రం క్రూరౌ, అతి క్రూరంగా యుద్ధం చేశారు. అంటే అంత భయపెట్టేశారు భీమార్జునులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క శౌర్య పరాక్రమాలతో రాజలోకాలను. స్వయంవరానికి వచ్చినటువంటి వాళ్ళని. ద్వావత్ర బ్రాహ్మణౌ క్రూరౌ వాయువింద్ర సదృశౌ బలే. రాజులే అనుకుంటున్నారట వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే, ఒకడు వాయువులాగా ఉన్నట్ట, ఒకళ్ళు ఏమన్నా ఇంద్రుడిలాగా ఉన్నారు. వాయువింద్ర అన్నారు అక్కడ. వాయువు ప్లస్ ఇంద్ర, వాయువింద్ర. సదృశౌ అంటే సమానమైనటువంటి వాడు. నిజంగానే ఒకడు వాయుపుత్రుడు, ఒకడు ఇంద్రకుమారుడు. భీమార్జునుల్లో భీముడు వాయునందనుడైతే అర్జునుడు ఇంద్రకుమారుడు. ఆ మాట ఎవరు అంటలేదు, సమస్తమైనటువంటి రాజులే అనుకుంటున్నారు. వీళ్ళిద్దరి పరాక్రమాలు ఎలా ఉన్నాయంటే వాయు ఇంద్ర సదృశౌ బలే, వాళ్ళ బలాలతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నాయి ఈ బ్రాహ్మణులు ఇద్దరి యొక్క బలాలు. కాబట్టి వీళ్ళెవరో మనం కనుక్కుందాం. ఏవా కేవా నమస్తేభ్యో గచ్ఛామ స్వపురం వయం. మనం స్వపురం గచ్ఛామ, మన పురానికి మనం వెళ్ళిపోదాం. మన నగరాలకి, మన రాజ్యాలకి, మన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో మన ఇళ్ళకి మనం వెళ్ళిపోదాం. ఏవా కేవా నమస్తేభ్యో, వీళ్ళిద్దరు ఎవరో మాత్రం మనం కనుక్కోవాలి. కేవా అంటే ఎవరు, వీళ్ళిద్దరు ఎవరు అనేటువంటి విషయాలు మాత్రం మనం కనుక్కోవాలి అని అనుకుంటూ తిరుగుతున్నారు ఏమీ చేయలేనటువంటి రాజు స్వయంవరంలో. ఏవం సంభాషమాణాస్తే న్యవర్తంతాధ కౌరవా. ద్రౌపది స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా ఈ విధంగా అభాసుపాలయ్యారు. చివరికి కర్ణుడు దుర్యోధనుడితో పాటుగా.
ఏవం సంభాషమాణాస్తే న్యవర్తంతాధ కౌరవా. ఈ విధంగా మాట్లాడుకుంటూ కౌరవులకి వంతపాడినటువంటి రాజులు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా అనుకుంటూ జహృషుర్ బ్రాహ్మణాస్తత్ర సమేతాస్తత్ర సంఘర్షః. ఈ పంచపాండవులు బ్రాహ్మణుల వేషంలో ఉన్న పంచపాండవులు కూడా సమేతాహ తత్ర సంఘర్షః, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలతో కలిసిపోయారు. బహుశస్తే తత్ర బహుశస్తే తతస్తత్ర క్షత్రియా రణమూర్ధని ప్రేక్షమాణస్తథాతిష్ట బ్రాహ్మణాంశ్చ సమంతతః. క్షత్రియుల్ని రణమధ్యలో విరగదీసినటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమం ప్రదర్శించినటువంటి ఈ బ్రాహ్మణులు ప్రేక్షమాణా తథా, మిగతా బ్రాహ్మణులందరూ చుట్టూతా చేరి చూస్తూ ఉండగా అక్కడ కాసేపు నుంచున్నారు. వాళ్ళందరి మధ్య సమంతతః బ్రాహ్మణాంశ్చ, వాళ్ళ మధ్యలో చుట్టూతా బ్రాహ్మణులు చూసి కొంతమంది ఏమన్నా ఆశ్చర్యంతో చూస్తున్నారు, కొంతమంది ఏమన్నా జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు కొట్టలేని మత్స్యంత్రాన్ని ఛేదించినటువంటి వాడు ఒక బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడైతే, మిగతా వాళ్ళు మిగతా రాజుల్ని అడ్డు వచ్చినటువంటి రాజుల్ని జయించినటువంటి భీమసేనుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నారు. కాబట్టి అందరూ చుట్టూ చేరి జయధ్వానాలు చేస్తున్నారు, ఆశీస్సులిస్తున్నారు. బ్రాహ్మణాశ్చ జయం ప్రాప్తా. సో కాబట్టి అక్కడ మిగతా బ్రాహ్మణుల యొక్క జయనాదాలతో ఆశీస్సులతోనూ గెలుచుకున్నటువంటి కన్యని ద్రౌపదిని తీసుకుని బయలుదేరారు పంచపాండవులు. కన్యామాదాయ నిర్యయు. కన్యాం, ఆ కన్యని ఆదాయ గ్రహించి స్వీకరించి ద్రౌపదీదేవిని నిర్యయు. నిర్యయు అంటే అక్కడి నుంచి బయలుదేరారు. విజితే భీమసేనేన శల్యే కర్ణే చ నిర్జితే. కర్ణుడు ఓడించబడగా, యుద్ధం నుంచి పారిపోగా, విజితే భీమసేనైన శల్యే, భీమసేనుడి చేత శల్యుడు ఓడించబడగా, కర్ణుడు అర్జునుడి చేత ఓడించబడగా, దుర్యోధనే చాపయాతే తథా దుశ్శాసనే రణాత్. దుర్యోధన దుశ్శాసనులు ఇద్దరు రణం నుంచి పారిపోగా, యుద్ధంలో పడిపోగా, శంకితాః సర్వరాజాన. ఇట్లాంటి కౌరవాధములు దుష్టచతుష్టయం మహాబలాలు కలిగినటువంటి దుర్యోధనాదులు, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళే ఓడిపోగా శంకితాః అనే పదం పెట్టారు ఇక్కడ. సర్వరాజానః శంకితాః, సమస్తమైనటువంటి రాజులందరూ తిరిగి వెళ్తూ 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 అనుమానిస్తూ వెళ్తున్నారట. ఎవరి బ్రాహ్మణులు, ఇంత బలం ఎక్కడిది వీళ్ళకి? దుర్యోధనుని ఓడించే బలం ఎవరికి ఉంది, కర్ణుణ్ణి ఓడించే బలం ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ అనుమానిస్తూ బయలుదేరారు. శంకితాః సర్వరాజానః పరివవ్రుః వృకోదరం. వృకోదరుణ్ణి, సర్వరాజానః శంకిత, వృకోదరుని తలుచుకుంటున్నారట ఒక్కసారిగా. వృకోదరుడు అంటే భీమసేనుడు. ఊచుశ్చ సహితాస్తత్ర సాధ్విమౌ బ్రాహ్మణ ఋషభౌ. సహితాస్తత్ర, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ సాధు సాధు అంటూ ఆ బ్రాహ్మణులందరూ ఈ బ్రాహ్మణులు మెచ్చుకుంటున్నారు. విజ్ఞేయేతాం స్వజన్మానౌ స్వనివాసౌ తథైవ చ. కాబట్టి ఇట్లా ఈ కన్యని గెలుచుకున్నటువంటి బ్రాహ్మణులు, అంతేకాకుండా దుర్యోధను లాంటి వాళ్ళని జయించినటువంటి బ్రాహ్మణులు, ఇమౌ బ్రాహ్మణ ఋషభౌ, ఈ బ్రాహ్మణ ఋషభులు ఇద్దరు కూడా, ఋషభులు అంటే దున్నపోతులు లాంటి మంచి బలమైనటువంటి సౌష్ఠమైనటువంటి వృషభాల లాంటి బ్రాహ్మణులు వీళ్ళిద్దరు కూడా ఎవరు అనేటువంటి విషయం విజ్ఞేయాత, తెలుసుకుందాం, వాళ్ళ వివరాలు మనం తెలుసుకుందామంటూ రాజులు బయలుదేరుతున్నారు. ఎందుకంటే విజ్ఞేయాతాం స్వజన్మానం, వీళ్ళు ఎక్కడ పుట్టారు, స్వనివాసం, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ పుట్టారు, వాళ్ళ వివరాలు ఏమిటని ఇవన్నీ వివరాలు మనం తెలుసుకుందామంటూ రాజులు వెనుతిరిగి వెళ్ళిపోతూ ఆలోచించుకుంటున్నారట. ఎందుకంటే కర్ణుణ్ణి ఎవరు జయించగలరు? కోహి రాధాసుతం కర్ణం, రాధాసుతుడైనటువంటి కర్ణుణ్ణి కహా ప్లస్ హి కోహి, ఎవరు జయించగలరు? కోహి రాధాసుతం కర్ణం శక్తో యోధయితుం రణే. ఎవరు జయించగలరు? కర్ణుణ్ణి ఎవరు జయించగలరంటే ఇవో ఈ కింద చెప్పినటువంటి వాళ్ళు తప్ప ఎవరు జయించలేరు. అన్యత్ర, అన్యత్ర అంటే వీళ్ళు కాకుండా, ఈ చెప్పినటువంటి వాళ్ళు కాకుండా ఎవరు గెలవగలరు? ఎవ్వరు గెలవలేరు. ఎవరయ్యా అంటే రామాత్ ద్రోణాద్వా పాండవాద్వా కిరీటన. రామాత్ అన్నారు. రామాత్ అంటే బలరాముడు గాని, అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి బలరాముడు కర్ణుణ్ణి ఓడించగలరు.
లేకపోతే ఇంకొకడు ఉన్నాడు మహానుభావుడు ద్రోణాద్వా, ద్రోణుడు గాని, రాముడు గాని, ద్రోణుడు గాని, లేకపోతే పాండవుడైనటువంటి కిరీటినః వ, పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు గాని, వీళ్ళ ముగ్గురు తప్ప లేకపోతే ఇంకొకడు ఉన్నాడు మహానుభావుడు, ఆయన అందరినీ జయించగలడు. కృష్ణాద్వా దేవకీ పుత్రాత్ కృపాద్వాపి శరద్వతః. కృష్ణాద్వా శ్రీకృష్ణ పరమాత్ముడు గాని, దేవకీపుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు గాని, లేకపోతే కృపాద్వాపి శరద్వతః, శరద్వత్ గౌతముని యొక్క కుమారుడైనటువంటి కృపాచార్యుడు గాని, వీళ్ళు జయించగలరు. రాముడు, బలరాముడు, ద్రోణాచార్యుడు, అర్జునుడు, కృష్ణుడు, కృపాచార్యుడు, వీళ్ళ ఐదుగురు కర్ణుణ్ణి ఓడించడంలో శక్తులైనటువంటి వాళ్ళు, సామర్థ్యం కలిగిన వాళ్ళు. అలాగే దుర్యోధనుని కూడా అంతే. కోవా దుర్యోధనం శక్త ప్రతియోధయితుం రణే. అసలు ఆ దుర్యోధనుని యుద్ధంలో ప్రతియోధయితుం అంటే యుద్ధానికి ప్రతియోధం, ఎదురు నిలిచి పోరాడగలిగినటువంటి వీరుడు అనేటువంటి వాడు దుర్యోధనుడికి ఎవరున్నారు? ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? కొంతమంది ఉన్నారు. ఎవరయ్యా అంటే తథైవ మద్రాధిపతి, మద్రాధిపతి అయినటువంటి శల్యుడు ఉన్నాడు, బలవంతుడైనటువంటి వాడు. మద్రాధిపతిం శల్యం బలవతాం వరం. ఇంకొకడు ఉన్నాడు బలదేవాధృతే వీరాత్ పాండవాద్యా వృకోదరాత్. వీరుడైనటువంటి దుర్యోధనుణ్ణి జయించగలిగిన వాళ్ళు ముగ్గురే ముగ్గురు. శల్యుడు సమానంగా యుద్ధం చేయగలడు దుర్యోధనుడు. ఇంకొకడు ఉన్నాడు మహానుభావుడు, గెలవగలడు, బలదేవుడు, బలరాముడు. బలదేవాధృతే వీరాత్. ఇంకొకడు ఉన్నాడు పాండవాద్వా వృకోదరాత్. పాండవుల్లో రెండో వాడైనటువంటి వృకోదరుడు అంటే భీమసేనుడు. వీళ్ళ ముగ్గురు తప్ప దుర్యోధనుని ఎవరు గెలవగలరు? ఇక్కడ మనం ఆలోచిస్తే అక్కడ శల్యుడు యుద్ధం చేసి ఓడిపోయాడు ఒక బ్రాహ్మణుడి చేతిలో, భీముడి చేతిలో. బలరాముడు ప్రేక్షక పాత్ర వహించి చూస్తున్నాడు శ్రీకృష్ణుడి పక్కనే. ఇక మిగిలిన వాడు మూడో వాడు ఎవడున్నాడు? భీమసేనుడే కదా. అంటే అక్కడ రాజులు అనుకుంటున్నటువంటి మాట సత్యమైనదే. వాళ్ళు మరొక్క నిమిషం ఆలోచించి ఇదే మాట కనుక ఇక్కడ వీళ్ళు వెళ్తూ అనుకున్నారు, ఇదే మాట సభలో అనుకుని ఉంటే కనుక బండారం బయటపడిపోయేది భీమసేనుడు. ఎందుకంటే దుర్యోధనుడు ఓడిపోవాల్సింది వీళ్ళ ముగ్గురు చేతిలోనే. గెలిస్తే శల్యుడన్నా గెలవాలి. కానీ అక్కడ శల్యుడు యుద్ధం చేశాడు. ఎవరితో? ఇంకొక బ్రాహ్మణుడితో. అంటే బ్రాహ్మణ వేషంలో ఉన్న భీమసేనుడితోనే యుద్ధం చేశాడు స్వయంవరంలో వచ్చి. దుర్యోధనుడితో పాటే దుర్యోధనులాగానే యుద్ధం చేశాడు. బలదేవుడు ఏమన్నా అసలు యుద్ధం చేయలేడు, ప్రేక్షకుల్లో కూర్చుని ఉన్నాడు. కాబట్టి మూడో వాడు వృకోదరుడే గెలిచి ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నది నిజమే అది. అలాగే వీరాద్ దుర్యోధనాద్వా అన్యః శక్తః పాతయితుం రణే. వీరుడైనటువంటి దుర్యోధనుని అన్యః మరొకడెవరు కూడా యుద్ధంలో పడగొట్టలేరు వీళ్ళ ముగ్గురు తప్ప. కాబట్టి క్రియతాం అవహారోస్మాత్ యుద్ధాత్ బ్రాహ్మణ సంవృతాత్. యుద్ధంలో వీళ్ళని గెలిచినటువంటి ఆ బ్రాహ్మణులు ఎవరు అనేటువంటిది మనం కనుక్కోవాలి. బ్రాహ్మణులు ఎప్పుడు కూడా రక్షించదగినటువంటి వాళ్ళే అనుకుంటూ చివరికి మళ్ళీ బ్రాహ్మణాహి సదా రక్ష్యాః. బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు ఎప్పుడు రక్షించదగినటువంటి వాళ్ళు, ఎప్పుడు వాళ్ళని రక్షిస్తూ ఉండాలి. రక్షించడం మన బాధ్యత. బ్రాహ్మణుల్ని కాపాడుతూ ఉండాలి. వాళ్ళెంత అపరాధం చేసినప్పటికీ కూడా అంటూ పక్కన ఇంకో పదం పెట్టారు, సాపరాధాపి నిత్యదా. వాళ్ళు నిత్యము ఎన్ని అపరాధాలు చేసినప్పటికీ కూడా బ్రాహ్మణుల్ని మనం రక్షిస్తూనే ఉండాలి. ఇది క్షత్రియ ధర్మం. బ్రాహ్మణాహి సదా రక్ష్యాః సా అపరాధాపి నిత్యదా అధైనానుపలభ్యేహ పునరోత్సాహం పృష్టవత్ అని అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు ఉత్సాహం తెచ్చుకుని క్షత్రియులందరూ కాస్త అక్కడి నుంచి మెల్లగా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకుంటున్నటువంటి ఆ క్షత్రియులతో పాటు క్షత్రియులతో శ్రీకృష్ణుడు కూడా మీరు ఇంకా యుద్ధం చేయని అవసరం లేదు, ఈ గెలుచుకున్నటువంటి బ్రాహ్మణులు స్వయంవరంలో సరిగ్గా సక్రమంగానే గెలుచుకున్నారు, ఎటువంటి పొరపాటు జరగలేదు, ఎటువంటి అవినీతి జరగలేదు. వాళ్ళు బలపరాక్రమాలతో వాళ్ళు పెట్టినటువంటి లక్ష్య ఛేదన ఏదైతే ఉందో దాని ప్రకారమే గెలుచుకున్నారు. కాబట్టి ఇది న్యాయబద్ధంగానే జరిగిందని శ్రీకృష్ణ పరమాత్ముడే కిందకి దిగి వచ్చి తీర్పు చెప్తున్నాడు అందరికీ, రాజులందరినీ.
వైశంపాయన ఉవాచ తాంస్తథా వాదినః సర్వాన్ ప్రసమీక్ష్య క్షితీశ్వరాన్. అలా ఈ విధంగా సమీక్షించుకుంటున్నటువంటి మహారాజులందరితోనూ అధాన్యాత్ పురుషాంశ్చాపి కృత్వా తత్కర్మ సంయుగే. అక్కడ ఆ కర్మ ఈ విధంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళ మధ్యలోంచి అందులోనూ కూడా అద్భుతమైనటువంటి భీమసేనుడి పరాక్రమం, అర్జునుడి పరాక్రమం చూసి తత్కర్మ భీమస్య సమీక్ష కృష్ణ, భీముడి యొక్క పరాక్రమం చూసిన శ్రీకృష్ణ భగవానుడు కుంతీ సుతౌ తౌ పరిశంకమానః. వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి కుంతీసుతులే అని నమ్మి శ్రీకృష్ణ భగవానుడు నివారయామాస మహీపతీంస్తాన్ ధర్మేణ లబ్ధేత్యను అనునీయ సర్వాన్. నివారయామాస మహీపతి, మొత్తం వచ్చినటువంటి రాజులందరినీ కూడా నివారించాట. మీరు ఇంకేం ఆలోచించక్కర్లేదయ్యా, ఎందుకంటే ఈవిడ ఈ స్వయంవరంలో ధర్మబద్ధంగానే గెలవబడింది. ఈ బ్రాహ్మణోత్తములు ఇద్దరు కదా, ధర్మేణ లబ్ధేత్యనునీయ సర్వాన్ అని అనునీయ సర్వాన్, మొత్తం రాజులందరినీ కూడా అనునయింపజేశాట శ్రీకృష్ణ భగవానుడు, శాంతింపజేశాడు వాళ్ళందరినీ. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడంటే తిరుగులేదు. దాంతో రాజులందరూ వెనుతిరిగారు. ఏవం తే వినివృత్తాస్తు యుద్ధాద్యుద్ధ విశారదాః యథావాసం యయుః సర్వే విస్మితా రాజసత్తమాః. చివరికి ఆశ్చర్యాలతో రాజసత్తమాః, రాజసమూహాలన్నీ కూడా యథావాసం వాళ్ళ వాళ్ళ నివాసాలకి యయుః అంటే వెళ్ళిపోయారు. మొత్తం యుద్ధ విశారదులైనటువంటి రాజులు ఎంతో మంది వచ్చారు. స్వయంవరంలో కాస్త బోల్తా పడ్డారు. చివరికి యుద్ధం కూడా చేసి ఓడిపోయి శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుజ్ఞతో రాజులందరూ కూడా ఆశ్చర్యపోతూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాళ్ళ నివాసాలకి. వృత్తో బ్రహ్మోత్తరో రంగః పాంచాలి బ్రాహ్మణైర్భృత ఇది బ్రువంతః ప్రయుర్యే తత్రాస సమాగతాః. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు, బ్రాహ్మణైర్భృత, పాంచాలి అంటే ద్రౌపదీదేవి, పాంచాల రాకుమార్తె అయినటువంటి ద్రౌపది బ్రాహ్మణుల చేత గెలవబడింది అని ఇతి బ్రువంతః ప్రయుః అని అందరూ అనుకుంటూ బయలుదేరుతున్నారు. ఎవరు వెళ్తున్నా కూడా ఇదే మాట. ఏదైనా మ్యాచ్ జరిగితే మ్యాచ్ ఎవరు గెలిచారని మాట్లాడుకుంటూ వెళ్తున్నట్టుగా, అలాగే ఇక్కడ కూడా అత్యద్భుతమైనటువంటి స్వయంవరంలో ఆ లక్ష్యాన్ని ఛేదించి అర్జునుడు పాంచాలని గెలుచుకున్నాడు బ్రాహ్మణ వేషంలో. బ్రాహ్మణైస్తు ప్రతిచ్ఛన్నౌ రౌరవాజిన వాసిభిః కృచ్ఛ్రేణ జగ్మతుస్తౌతు భీమసేన ధనంజయో. భీమసేన ధనంజయులిద్దరు కూడా బ్రాహ్మణ వేషాలలో, బ్రాహ్మణ వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు ప్రతిచ్ఛన్నం అన్నారు. అంటే బ్రాహ్మణులుగా మారువేషాలు వేసుకున్నటువంటి భీమసేన అర్జునులిద్దరు కూడా జగ్మతు తౌతు, అక్కడి నుంచి బ్రాహ్మణుల మధ్యలోంచి ద్రౌపదిని తీసుకుని వెళ్ళిపోతున్నారు, బయలుదేరారు. జగ్మతు విముక్తౌ జన సంబాధాత్ శత్రుభిః పరివీక్షితౌ కృష్ణయానుగతౌ తత్ర నృవీరౌ తౌ విరేజతుః. రాజులిద్దరు కూడా ఆ కృష్ణయా అనుగతం అంటే ద్రౌపది అనుసరిస్తూ ఉంటే ఈ రాజవీరులిద్దరు కూడా నృవీరౌ, రాజసత్తములైనటువంటి భీముడు అర్జునుడు, భీమార్జునులు ఇద్దరు కూడా వీరేజతుః ప్రకాశిస్తూ ఉన్నారు. అందరూ చూస్తున్నారుగా, అటు పక్కన వెళ్తున్నటువంటి రాజులు చూస్తున్నారు, వెనక వస్తున్నటువంటి బ్రాహ్మణులతో ఉన్నటువంటి ఈ భీమార్జునులు ఇద్దరు కూడా కృష్ణయా అనుగతః, ద్రౌపది అనుసరిస్తూ వస్తుంటే మెల్లగా అక్కడి నుంచి పౌర్ణమాస్యాం ఘనైర్ముక్తౌ చంద్రసూర్యౌ ఇబోదితౌ. ఎలా ఉన్నారయ్యా వీళ్ళిద్దరు అంటే పౌర్ణమాస్యాం, పౌర్ణమి అమావాస్యల్లో ఘనైర్ముక్తౌ, ఘనములు అంటే మేఘాలు, మేఘాల చే నుండి ముక్తి పొందినటువంటి సూర్యచంద్రుల వలె ఉన్నారట. ఒక్కోసారి సూర్యచంద్రుల యొక్క గమనానికి మేఘాలు అడ్డొస్తూ ఉంటాయి. అడ్డు వచ్చినటువంటి మేఘాలు అలా పక్కకి తప్పుకుంటే చంద్ర సూర్యులు ఎలా ప్రకాశిస్తారో అలా ప్రకాశిస్తున్నారట పౌర్ణమిలో. అంత అద్భుతంగా ప్రకాశిస్తున్నారు. ఎందుకంటే అప్పటిదాకా ఉన్నటువంటి మేఘాలు, ఈ రాజమండలాలన్నీ కూడా పక్కకి తప్పుకున్నాయి. వీళ్ళిద్దరూ ఎలా ప్రకాశిస్తున్నారంటే అదిగో ఆ ద్రౌపదీదేవితో ప్రకాశిస్తున్నారు. తేషాం మాత. అయితే ఇక్కడ వీళ్ళు ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ కుంతీదేవి కంగారు పడింది. ఇక్కడ ఆ కంగారు వర్ణిస్తున్నారు.
తేషాం మాత బహువిధం వినాశం పర్యచింతయత్. వాళ్ళ యొక్క తల్లి కుంతీదేవి మాత్రం కుమారులు ఇంకా రాలేదేమిటని బహువిధం వినాశం పర్యచింతయత్. ఏమైందో, ఏం కీడు కలిగిందో అని ఆలోచించసాగింది, చింతించసాగింది కుంతీదేవి. అనాగచ్చత్సు పుత్రేణ. ఎక్కడ ఉన్నారు వీళ్ళందరి నివాసం ఎక్కడ అంటే ఒక కుమ్మరి ఇంట్లో నివసిస్తున్నారు. ఆ కుమ్మరి ఇంట్లో ఉన్నటువంటి కుంతీదేవి చాలా సేపు అయ్యేటప్పటికీ ఆలోచించుకుంటుంది, ఏమైందబ్బా. అనాగచ్చత్సు పుత్రేషు భైక్ష్యకాలే చ సింహితే. భైక్ష్యకాలం, భిక్షాకాలం తీసుకువచ్చేటువంటి కాలం కూడా దాటిపోయింది, పుత్రులు ఇంకా రాలేదు. ధార్తరాష్ట్రుల వల్ల ఏమన్నా అపకారం జరిగిందా? దుర్యోధనుడు ఏమన్నా చేశాడా? ధార్తరాష్ట్రైర్హతాశ్చ. హతాశ్చ అంటే ధార్తరాష్ట్రుల చేత ఏమన్నా సంహరించబడ్డారా? ధార్తరాష్ట్రైర్హతాశ్చుర్విఘ్నాయ కురుపుంగవాహ. కురుపుంగవులైనటువంటి ఆ ధార్తరాష్ట్రుల చేత ఏమన్నా హాని కలిగిందా? వీళ్ళ ప్రాణాలకి ఏమన్నా? లేకపోతే రాక్షసులు ఏమన్నా చేశారా? మాయాన్వితైర్వా రక్షోభిః సుఘోరైర్దృఢవైర్భిః. మా భీమసేనుడు ఇప్పటికీ ఎంతో మంది రాక్షసులతో వైరం పెట్టుకున్నాడు, శత్రుత్వం పెట్టుకున్నాడు. కాబట్టి అనేక మంది శత్రువులు కలిగినటువంటి భీమసేనుడికి ఈ రక్షోభిః అంటే రాక్షసుల నుండి ఏమన్నా అపాయం కలిగిందా పాండవులకి అని కాస్త విపరీతంగా కొంచెం ఆలస్యం అయ్యేటప్పటికీ మనకే ఒక్కోసారి భయం కలుగుతూ ఉంటుంది, రావాల్సిన వాళ్ళు లేట్గా ఆలస్యంగా వస్తే. విపరీతం మతం జాతం వ్యాసస్యాపి మహాత్మనః. మహానుభావుడైనటువంటి వ్యాసుడు చెప్పినటువంటి వచనాలు కూడా విపరీతం అయిపోయినాయా అంటే వ్యాసుడు ఏం చెప్పాడు? ద్రౌపదిని వీళ్ళు గెలుస్తారు కాబట్టి మీరు వెళ్ళిరండి, పాంచాలి మీ కొరకే జన్మించింది అని వ్యాసుడు చెప్పాడు. అట్లా చెప్పినటువంటి వ్యాసుడి యొక్క వచనాలు విపరీతమైనాయా అంటే వ్యత్యస్తమైనాయా అంటే జరగకుండా దానికి భిన్నంగా జరిగాయా? వ్యాసవచనాలకి భిన్నంగా ఏమన్నా జరిగిందా అని చెప్పి ఆలోచించుకుంది ఇక్కడ తల్లి కుంతీదేవి. ఇత్యేవం చింతయామాసం. దేనికోసం ఇంత అనుమానపడిందంటే సుతస్నేహావృత వృధా. సుతస్నేహం అంటారు దాన్ని. స్నేహం అంటే ప్రేమ. సుతస్నేహం కన్న పుత్రుల మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల కారణంతో వృధా కుంతీదేవి చింతయామాస ఏవం ఈ విధంగా ఆలోచించుకుంటుంది. ప్రేమ ఉన్న చోట ఈ విధమైనటువంటి కంగారు ఉంటుంది. రావలసిన వాళ్ళు కొద్దిగా ఆలస్యం, క్షణకాలం ఆలస్యం చేసిన వాళ్ళకి ఏమన్నా అపాయం కలిగిందేమో, ఏమైపోయిందో నా బిడ్డకి అనేటువంటి ఆ ప్రేమ వాత్సల్యము ఇవన్నీ కూడా ఇక్కడ సహజంగా చూపించారు వ్యాసుల వారు. తతః సుప్త జనప్రాయే. చీకటి పడింది, జనులందరూ నిద్రపోతున్నారట. సుప్త జనప్రాయే దుర్దినే మేఘ సంప్లుతే అన్నారు. దుర్దినము అంటే సూర్యుడు కనిపించినటువంటి రోజుని దుర్దినం అంటారు. మేఘ సంప్లుతే దుర్దినే. సూర్యుడు ఉన్నాడు అక్కడ పైన, కానీ మేఘ సంప్లుతే మేఘాలు అడ్డు వచ్చినటువంటి సమయంలో సూర్యుడు కనిపించినటువంటి దుర్దినం ఎలా ఉంటుందో అట్లా ఉన్నటువంటి సమయంలో జనులందరూ సుప్త జన ప్రాయ, అందరూ నిద్రపోతున్నట్టుగా అలా ఉన్నారు సుప్త జన. అంటే ఆ ప్రాంతం అంతా కూడా స్తబ్దంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. మహత్యథా పరాహ్నే. ఏ సమయం అది అంటే అపరాహ్ని అని ఇక్కడ చెప్తున్నారు. మహత్తి అపరాహ్నేతు ఘనై సూర్య ఇవావృత. అటువంటి సమయంలో మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం పూట మేఘాల నుండి తప్పుకున్నటువంటి సూర్యుడు ఎలా అయితే వచ్చి బయటకు వచ్చి అలా కనిపించి దర్శనమిస్తాడో అలా బ్రాహ్మణై ప్రావిశత్తత్ర జిష్ణుర్భార్గవ వేష్మతత్. బ్రాహ్మణుల చేత అలా చుట్టుకొని వస్తున్నటువంటి జిష్ణు. జిష్ణు అంటే అర్జునుడు. అర్జునుడు బ్రాహ్మణుల మధ్యలో కనిపించినటువంటి జిష్ణు భార్గవ వేష్మ తత్. వేష్మ అనే పదానికి అర్థం నివాసము అని అర్థం. ఆ కుమ్మరి ఇంటికి, వాళ్ళు ఉంటున్నటువంటి ఆ కుమ్మరి ఇంటికి బ్రాహ్మణుల యొక్క సమూహం మధ్యలోంచి అర్జునుడు కనిపించాడు. ఆ తల్లికి కుంతీదేవి అమ్మయ్య అనుకుంది. వాళ్ళు రావడం జరిగింది, కుంతీదేవి చూశారు. రావడం కూడా ఎట్లా వచ్చారంటే చక్కగా ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి ఆవిడతో పాటుగా వచ్చారు. స్వయంవరంలో గెలుచుకుని వచ్చారు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి స్వయంవర పర్వణి పంచాధిక ద్విశతమోధ్యాయ సమాప్త. 205వ అధ్యాయం సమాప్తం అయింది. వచ్చే అధ్యాయంలో వచ్చినటువంటి ఆ పాండవులని, భిక్ష తీసుకొచ్చినటువంటి పాండవులని తల్లి ఏం చెప్తుంది? రోజు ఆయన భిక్షని సమానంగా పంచుకోండి అనే మాట చెప్తుంది. అలాగే తల్లి ఇక్కడ కూడా ద్రౌపదిని చూడకుండా వచ్చింది భిక్షను తీసుకొచ్చుంటారు నాయన,
ఎప్పట్లాగా సమానంగా పంచుకోండి అనటం, ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, పంచపాండవులు ఏం చేశారు, ద్రౌపది 5గురిని ఎలా వివాహం చేసుకున్నదనేది వచ్చే అధ్యాయంలో మనం చెప్పుకుంటాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.